దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధాభయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని పాదం దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీకు ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అంటే మీరు వందనాలు పెట్టరా? నేర్చుకోండి. దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈరోజు మనము దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అన్న అంశాన్ని సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనములో ఉన్న ఒక్క మాట తీసుకొని ఈరోజు మనము ఈ యొక్క సందేశాన్ని వినబోతున్నాం. ఈ సందేశము కొరకై చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించి నీ కుమారుని స్వారూప్యములో రూపాంతరపరచుమని ఈ నూతన సంవత్సరములో నీ బిడ్డలు ఐశ్వర్యవంతులవ్వాలంటే ఏం చేయాలో తెలియచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఎలా? మీకు రెండు ప్రాముఖ్యమైన విషయాలు తెలియచేస్తాను. యెహోషువ గ్రంథములో ఆకాను అనే వ్యక్తి కనబడతాడు. దేవుని ఐశ్వర్యాన్ని దేవుడు ఇవ్వదలుచుకోలేదు. కొన్నిసార్లు దేవుడు వద్దంటాడు, కొన్నిసార్లు ఆయనే ఇస్తానంటాడు. దేవుడు ఇవ్వని ఐశ్వర్యం కోరుకున్న ఆకాను. ఇది మొదటి భాగం. దేవుడు ఇవ్వని లేదా వద్దన్న, రెండు ఒకటే. దేవుడు వద్దన్న ఐశ్వర్యాన్ని కోరుకున్న ఆకాను, ఇది మొదటి భాగం. ఇది చూద్దాం. ఈ భాగములో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోషువ నాయకత్వంలో యెరికోపై జయము సాధించారు. యెరికోలో ఉన్న సంపద, దోపుడు సొమ్ము మీరు ఎవ్వరూ ముట్టవద్దని యెహోషువ గ్రంథం 6:18లో దేవుడు చెప్పాడు. అయితే దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని మాత్రమే ఆకాను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఏమి కోరుకున్నాడంటే, యెహోషువ గ్రంథం 7:21లో ఆయన కోరుకున్న 3 వస్తువులు కనబడుతున్నాయి. మొదటిది ఏంటంటే షీనారు పై వస్త్రము. షీనారు పై వస్త్రము లినిన్ క్లాత్. ఈ కాలంలో చాలా కాస్ట్లీ క్లాత్. దేవుని బిడ్డలారా, అది ఆయన కోరుకున్నాడు. ఈ వస్త్రము దేన్ని సూచిస్తుంది? లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం ప్రకారము జాగ్రత్తగా గమనిస్తే ఇది సుఖానికి సూచన. చదవండి. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము చదువుదాం. ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలున్న సన్నపునార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఈ వస్త్రము దేనికి సూచనగా ఉంది అని అంటే సుఖానికి సూచనగా ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు ఐశ్వర్యాన్ని ఇవ్వకుండా మనిషి ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడంటే సుఖము కోసము. ఇట్టి సుఖము మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. ఇట్టి సుఖము మనిషిని రెండో మరణానికి తీసుకెళ్తుంది అనే విషయము ఇక్కడ మనం నేర్చుకున్న పాఠం. ఇంకా ఈ ఆకాను ఏమి కోరుకున్నాడు ఆలోచన చేస్తే 200 తులముల ఎండిని కోరుకున్నాడు. 100 తులములు 1 కేజీ. 200 తులములంటే 2 కేజీల వెండిని కోరుకున్నాడు. దీని గురించి, వెండి గురించి లేఖనం ఏం చెప్తుంది? అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 20వ వచనములో పేతురు
సీమోన్ అనే వ్యక్తితో ఒకప్పుడు గారడీ చేస్తున్న ఆ వ్యక్తి ప్రభువును నమ్మినట్టుగా, బాప్తీసము తీసుకున్నట్టుగా, విశ్వాసిగా చలామణి అయినట్టుగా కనబడిన కారణము చేత అతను కూడా విశ్వాసే అనుకున్నారు. కానీ చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు హృదయములో ఏమాత్రము మార్పు లేదు. అయితే ఏం జరిగింది? సంఘ పెద్దయిన ఫిలిప్పు సమరియా ప్రాంతములో దేవుని యొక్క సువార్తను ప్రకటించి అక్కడ సూచక్రియలు మహత్కార్యములు చేసినందున ఇతను కూడా ప్రభువును నమ్మానని చెప్పి బాప్తీసము తీసుకొని, ఆ తరువాత బాప్తీసము ఎవరైతే తీసుకున్నారో వారు పరిశుద్ధాత్మను పొందనందున మరి పేతురును యోహాను వచ్చి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఇక్కడ ఆ పరిస్థితిని చూసి అక్కడ వెండి పెట్టి ఏమంటాడో తెలుసా? నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వారు ఇలా పరిశుద్ధాత్మ పొందునట్లు వరము మాకు ప్రసాదించమని గారడీ సీమోను అడగగా, అప్పుడు ఈ పేతురు అతనితో అన్న మాట, నీతో కూడా వెండి నశించును. విన్నారా? కాబట్టి దేవుని బిడ్డలారా, వెండి దేనికి సూచనగా ఉంది అనంటే ఈ లోక ధనమునకు సూచనగా ఉన్నది. నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించచూచుదువా అని ఉంది అక్కడ. అంటే వెండి లోకములో ద్రవ్యముకు సూచనగా ఉన్నది. దేవుడు ఇవ్వని డబ్బు, దేవుడు ఇవ్వని సంపద, దేవుడు ఇవ్వని ఏదైనా సరే మానవుడు స్వంత ప్రయత్నముతో అంటే మోసముతో లేక అబద్ధాలతో ఐశ్వర్యవంతుడు అవ్వాలని ఆశిస్తే ఒకరోజు అది నశిస్తుంది. మనిషితో పాటి అది కూడా నశిస్తుంది. అది మనం నేర్చుకున్న పాఠం. నెంబర్ 3, ఏం కోరుకున్నాడు ఆకాను? మూడవది అంటే 50 తులముల బంగారం. 50 తులములు అంటే 1/2 కేజీ బంగారం కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ బంగారము విలువైనదా? దేవుని వాక్యము విలువైనదా? కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9-10 వచనాలు చెప్తున్నాయి. బంగారము అంటే ఈ లోకములో ఆయన శాసనము, ఆయన వాక్యము ఎలాంటిదంటే బంగారము కంటే, మేలిమి బంగారము కంటే అది కోరదగినది, అది విలువైనది. కాబట్టి విలువైన దేవుని మాటను పక్కన పెట్టాడు. ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథం 6:18 దీన్ని ముట్టవద్దు, శపితమైన దాన్ని ముట్టవద్దు. అది దేవుని వాక్కు. దేవుని వాక్కు విలువీయకుండా ఈ లోక సంపదకు విలువిచ్చినందున అతడు ఆ విధంగానే నశించడం జరిగింది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యాన్ని ఎవరైతే ప్రేమించరో వారు దేవుని ఐశ్వర్యాన్ని వద్దంటున్నారు అని అర్థం. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే ఐశ్వర్యవంతుడని బైబిల్ చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట ఉన్నది. ఆయన ఐశ్వర్యవంతుడు, క్రీస్తు మహిమలో ప్రతివాని అవసరత ఆయన తీర్చును. ఎంత అద్భుతమైన మాట అండి! దేవుడే ఐశ్వర్యవంతుడు, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని మాట నేను వినడము లేదంటే ఐశ్వర్యాన్ని నేను విసర్జిస్తున్నాను అని అర్థం. దేవుడే ఐశ్వర్యవంతుడు, అది మర్చిపోవద్దు. ఈ మాట చాలా అద్భుతమైన మాట. దేవుడే ఐశ్వర్యవంతుడు. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యానికి విలువిస్తున్నామా? ఈ లోక సంపదకి విలువిస్తున్నామా? ఈ లోక ఐశ్వర్యానికి ఆకాను విలువిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న ఉందండి. దేవుడు వద్దన్న దాన్ని ఎందుకు కోరుకున్నాడు? ఒక ప్రశ్న. దేవుడు వద్దు అన్నదాన్ని ఇక్కడ ఆకాను ఎందుకు కోరుకున్నాడు? సామెతల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంది. దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి. ఎంత భయంకరంగా ఉన్నదా మాట! వినారా? ఇప్పుడు దేవుడు వద్దన్నాడు కదా, వద్దన్న దాన్నే మనిషి ఎందుకు చేస్తాడు? వద్దన్న పాపాన్ని మనిషి ఎందుకు చేస్తాడు? వద్దన్న దాన్నే ఎందుకు కోరుకుంటున్నాడంటే దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి. ఇంకొక మాట ఉందండి, అది అసలు వింటేనే ఆశ్చర్యం వేస్తుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఏముందో తెలుసా? ఆశ తీరుట ప్రాణమునకు తీపి. విన్నారండి? ఆశ తీరుట ప్రాణమునకు తీపి. ఆ తర్వాత ఉన్న మాట ఏంటో తెలుసా? చెడుతనమును అసహించుకొనుట, చెడుతనమును విడుచుట మూర్ఖునికి అసహ్యము. అసలు ఆ మాట వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. విన్నారా? ఆ మాట ఎంత విచిత్రంగా ఉన్నదో. ఎవడికైతే పాపము తీపిగా ఉంటుందో వాడు చెడుతనమును విడుచుట అది వానికి అసహ్యము. అమ్మ, చెడుతనం అసహ్యం కాదు అక్కడ.
చెడుతనము విడుచుట వానికి అసహ్యం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఎందుకు మనిషి వద్దన్న పాపం చేస్తున్నాడు, ఎందుకు మనిషి వద్దన్న జీవితం జీవిస్తున్నాడంటే పాపము తీపి. మీకు ఎప్పుడన్నా దురద వచ్చిందా? ఆ దురద వచ్చినప్పుడు ఎప్పుడన్నా గీక్కున్నారా? ఆ గీక్కునేటప్పుడు ఎలా ఉంటుంది? ఎంత బాగుంటుందో. ఆ తర్వాత విశ్వరూపం చూపిస్తుంది అది. పాపం కూడా అలాంటిదే. దేవుడు అప్పుడప్పుడు దురద పంపిస్తాడు. ఎందుకు? ఒరే నువ్వు గీక్కునేటప్పుడు ఎంత బాగుంటుందో పాపం కూడా అలాగే ఉంటుందిరా, తర్వాత అది నిన్ను చంపేస్తుందిరా. దేవుడు ఎన్ని పాఠాలు నేర్పిస్తాడో మనకు. అయితే మనం గుర్తించడము లేదు, గ్రహించడము లేదు, సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడము లేదు. కాబట్టి ఈ లోక సంపద, దేవుడు ఏదేది వద్దన్నాడో దాన్ని మనము కోరుకుంటే అది ప్రాణానికి తీపి లాంటిదే. అందుకే మనిషి కోరుకుంటాడు. అయితే ఫలితమేంటి? అలా కోరుకున్నాడు, ఫలితమేంటి? కోరుకున్న దాన్ని అనుభవించగలడా అని అంటే అనుభవించలేడు అని బైబిల్ చెప్తుంది. ఏమండి, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో ఏమనుంది? చదువమ్మా. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం ఏముందో చూద్దాం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్యములు సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలేను. 6:2 అలాగే 6:2 ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్యములు సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. విన్నారా? దేవుడు ఇవ్వకపోతే దాన్ని ఏం చేయలేం, మనం అనుభవించలేం. కోరుకుంటాడు, దేవుడు వద్దన్నది కోరుకుంటాడు. కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేయడు? ఆపడు. ఇవ్వకుండా ఏం చేయడు? ఆపడు. సరిగ్గా అర్థం చేసుకోండి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. దేవుడు ఏది వద్దన్నాడో దానిని మనం కోరుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేయడు? ఆపడు. ఆ ఆపకుండా దేవుడు నీకు వదిలేస్తాడు, ఆకానికి వదిలేసినట్టు. అయితే ఏమంటున్నాడు? దాన్ని ఏం చేయలేడు. చాలా చక్కగా గ్రహించారు మీరు. కాబట్టి దేవుడు ఇవ్వని ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని ఏం చేయకూడదు, మనం కోరుకోకూడదు. అయితే ఎందుకు కోరుకుంటున్నాం? చెప్పాను కదా, ప్రాణానికి అది తీపి. అయితే చివరికి ఏం జరిగింది? యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. చివరికి ఏం జరిగింది? అలా కోరుకున్నందుకు చివరికి ఏం జరిగింది? అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపెడితే నేడు యెహోవా నిన్ను బాధపెడతాడు. ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావుకొట్టి. ఆ మాట అనగానే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? అతనిని, ఆ వెండిని, ఆ బంగారమును, ఆ పై సీనారి వస్త్రమును, తన పశువులను, తన బిడ్డలను, తన భార్యను, తన సంతతిని ఏం చేశారు? చంపేశారు. అనుభవించాడా? ఏమైంది? వెండి నశించింది. ఏమైంది? వస్త్రం నశించింది. వాటిని కూడా అవి ఏమైనా ఉంచారనుకుంటున్నారు మీరు? అవి కూడా నశించాయి. వెండి నశించింది, అతనితో పాటి వెండి నశించింది, అతనితో పాటి ఈ వస్త్రం నశించింది, అతనితో పాటి ఈ బంగారం నశించింది. బాగా వినాలి. ఏది శాశ్వతం? దేవుడిచ్చిన ఐశ్వర్యం శాశ్వతం. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఇవ్వని లేక వద్దన్న ఐశ్వర్యాన్ని ఆకాను కోరుకున్నాడు. మనం ఏం నేర్చుకున్నామంటే, వద్దన్న దాన్ని మనిషి కోరుకోవడానికి కారణము తాత్కాలికంగా పాపము, ప్రాణానికి తీపి. అయితే చివరికి ఏం జరుగుతుందంటే, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని పక్కన పెట్టి నేను ఐశ్వర్యాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉండి చివరికి నేను చనిపోయాను అనుకో, ఈ దేహముతో జరిగించిన వాటి ఫలము ఎవరు అనుభవించాలి? చెప్పాలి, నోటితో చెప్పాలి. ఇప్పుడు నేను ఈ దేహముతో జరిగించాను, అబద్ధాలాడి, లేక మోసం చేసి, లేక వడ్డీ వ్యాపారం చేసి ఏం సంపాదించాను? ఐశ్వర్యం. మీకు గుర్తుందా? మీరు చదివిన మూలవాక్యము ఏముంది? మూలవాక్యం చెప్పండి. సామెతల గ్రంథం 10:22లో మూలవాక్యం. ఈరోజు మన అంశంలోని మూలవాక్యం ఏమని చెప్పండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చే ఆ ఆశీర్వాదము కంటే ఎక్కువ కాదు. అంటే కష్టపడతాడా? దేవుడిచ్చే ఐశ్వర్యం అంతా
దేవుడు ఇవ్వకపోయినా నేనే స్వయంగా సంపాదించుకోగలను అని స్టార్ట్ చేస్తాడా? చేస్తాడు. కష్టపడతాడు, సంపాదిస్తాడు. కానీ ఏం కాదట, దానితో ఇది సమానము. ఎందుకు? ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు? దాన్ని అనుభవించలేము. ఆన్సర్ వచ్చేసింది కదా. సంపాదించవచ్చు కానీ దాన్ని ఏం చేయలేము, అనుభవించలేము. ఇంకా దాని ఫలము మరణము. ఇంకా అనుభవించలేము, దాని ఫలము మరణము. అలాంటప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదంతో లోకములో నీకు నువ్వు సంపాదించుకున్నది సాటి కాదు. సరే, ఇప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం దగ్గరికి వెళ్దాం, ఐశ్వర్యం దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న ఐశ్వర్యం అంతా ఏంటి? దేవుడు వద్దనుకొని నేను కోరుకున్న ఐశ్వర్యం. దీంట్లో ఏముందో చూసాం, తీపి ఉంది. దీంట్లో ఏముందో చూసాం, అనుభవించాం. దీంట్లో ఏముందో చూసాం, చెప్పండి. అదే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఓకే, ఇక దేవుడిచ్చే ఐశ్వర్యం గురించి వినబోతున్నాం ఇప్పుడు మనం. దేవుడిచ్చే ఐశ్వర్యం రెండో భాగానికి వచ్చామండి. రెండో భాగములో దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని కోరుకున్న విధవరాలు. రెండో భాగం చెప్పండి. దేవుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని కోరుకున్న విధవరాలు, రెండో భాగం. ఇందులో మనం ఏం చూడబోతున్నామంటే ఈ భాగానికి సంబంధంగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8 నుంచి 16 వచనాలు. ఈ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయములో తీస్బీయుడైన ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఆయన ఇశ్రాయేల్ రాజు, ఈ సంవత్సరాలలో వర్షము మంచు పడదు అని చెప్పిన తర్వాత దేవుడు ఏలియాకు చెప్తాడు, ఏలియా, మరి కరువు తాండవిస్తున్న పరిస్థితుల్లో నిన్ను పోషించాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకని? యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. అడవిలో సింహపిల్లలు ఆకలి గొనును కానీ నా పిల్లలు ఆకలు గొనరు. కాబట్టి ఇప్పుడు ఈయన దేవుని యొక్క బిడ్డ గనుక ఈయన పోషించాలి గనుక చెప్తున్నాడు. ఏమని? యోర్దానుకు ఎదురుగా కెరీతు అనే వాగుంటుంది, అక్కడ నువ్వు ఉండు. నేను కాకులకు సెలవిచ్చాను, ఏమని? నిన్ను పోషించమని. ఎంత విచిత్రంగా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఉదయ కాలమున సాయంకాలమున రొట్టె మాంసము తీసుకొని వచ్చేవి. అలా ఎంతకాలము? ఆ వాగు నీళ్లు అయిపోయేంత వరకు. ఆ తర్వాత మళ్ళీ దేవుడు అంటున్నాడు ఏలియాతో, ఏమని? ఇదిగో నీవు ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? సీదోను అనే ప్రాంతములో ఉన్న సారేపతు అనే పట్టణములో ఉన్న అక్కడ ఒక విధవరాలుకు నిన్ను పోషించుటకు నేను సెలవిచ్చి తిని. ఎంత అద్భుతంగా ఉన్నది ఈ మాట. నిన్ను పోషించుటకు నేను సెలవిచ్చి తిని. దేవుని బిడ్డలారా, నీ గురించి దేవుడు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిజంగా నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే, నిజంగా నువ్వు దేవుని వెదికే బిడ్డవైతే, నిజంగా దేవుడే ఐశ్వర్యమని ఆయన కోరుకునే బిడ్డవైతే, అబ్బబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉన్నది. దేవుడు అంటున్నాడు, నిన్ను పోషించుటకు కాకులకు సెలవిస్తాడు. విధవరాలకు సెలవిచ్చాడు. పైగా ఈ విధవరాలు గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటే యేసు ప్రభు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడో ఈమె గురించి. లోకాసు వార్త 4వ అధ్యాయం 25-26లో కదా, ఇశ్రాయేలీల్లో మరి ఎవరి యొద్దకు పంపబడలేదు, సారేపతులో ఉన్న విధవరాలు యొద్దకే ఏలియా పంపబడ్డాడంటే ఎంత గొప్ప విశ్వాసం అండి ఆమెది. నిజంగా ఆలోచించండి. 8వ వచనం నుంచి రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 16వ వచనం వరకు 3 మాటలు వివరిస్తాను. ఇప్పుడు మనం జాగ్రత్తగా వింటున్నారు కదూ. 10-11 వచనాలు గమనిస్తే ఈ 10-11 వచనాలలో విధవరాలితో ఏలియా మాట్లాడుట, 12వ వచనములో విధవరాలు ఏలియాకు జవాబిచ్చుట, 13 నుంచి 16 వచనాల్లో విధవరాలు దేవుడిచ్చిన ఐశ్వర్యం పొందుట. ఎన్ని మాటలు చెప్తానన్నాను? 3 మాటలు. ఇప్పుడు మొదటి మాటను వివరిస్తాను. మొదటి మాట ఏంటంటే విధవరాలుని ఏలియా రొట్టెడుగుట. దేవుని బిడ్డలారా, మొదటి మాట చాలా జాగ్రత్తగా వినండి. మన జీవితంలో దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు మనల్ని పరీక్షిస్తాడు. ఉదాహరణకి మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు దేవుడు ఎలా పరీక్షిస్తాడో వివరిస్తాను. ఆదికాండం 22వ అధ్యాయంలో మీకు ఎవరు కనపడతారు? అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇంకా ఆశీర్వదించాలనుకొని దేవుడు ఏం చేశాడు? పరీక్షించాడు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. నీకు ఉన్న ఒక్కడైన కుమారుని నాకు బలిగా ఇమ్ము. పరీక్షనా?
పరీక్షనా? కాబట్టి నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు మొదట నిన్నేం చేస్తాడు? పరీక్షిస్తాడు. మళ్ళీ క్వశ్చన్ మార్కు. పరీక్షించినప్పుడు హృదయం బయటకు వస్తుంది. అబ్రహామును పరీక్షించకపోతే అబ్రహాముకు దేవుని మీద ఉన్న విశ్వాసం మనకు అర్థమై ఉండేది కాదు. కొంచెం అర్థమై ఉండేది, బాగా అర్థమై ఉండేది కాదు. మనల్ని పరీక్షించినప్పుడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నామో, దేవుడంటే ఎంత పడిచేస్తున్నామో పరీక్షించినప్పుడే మనకు అర్థమవుతుంది. అంతే కదా దేవుని బిడ్డలారా? ఏమన్నాడు చూడండి, దేవుడు చెప్పాడు, నువ్వు సారేపతు అనేటువంటి ఆ యొక్క గవిని దగ్గరికి వెళ్ళు అని. ఈయన ఆ గవిని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుంది? విధవరాలు అక్కడ పుల్లలు ఏరుకుంటూ ఉంది. ఆమెను చూసి ఈయన అంటున్నాడు, త్రాగుడుకు కొంచెం నీళ్ళు ఇవ్వా అని. అప్పుడు ఆమె నీళ్లు త్రాగడానికి వెళుతున్న సమయంలో పిలిచి అడుగుతున్నాడు, ఒక చిన్న రొట్టె ముక్క తీసుకొని రావా అని. అప్పుడు ఆమె అంటుంది, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, కొంచెం నూనె, కొంచెం పిండి తప్ప ఏమి రొట్టె ముక్క అప్పము ఒక్కటైనను నా యొద్ద లేదు. నేను చావకు మునుపు నేను నా బిడ్డ వెళ్ళి వాటిని చేసుకుని తిందామని పుల్లలు ఏరుకుంటున్నాను. వెంటనే అంటాడు, భయపడకుము, నీవు ఏమి కోరుతున్నావు అలాగే చెయ్యి. అయితే ఆ మొదట ఒక చిన్న రొట్టె లేక అప్పము చేసుకొని నా యొద్దకు తీసుకుని. చాలా జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా. మన జీవితంలో దేవుడు మనల్ని ఎప్పుడైతే పేదరికం గుండా, ఎప్పుడైతే కష్టాల గుండా, ఎప్పుడైతే నీవు కటిక ఇబ్బందుల గుండా వెళుతావో అప్పుడే ప్రభు వచ్చి నాకు ఒక చిన్న అప్పం ఇవ్వవా అని అడుగుతాడు. ఎప్పుడైనా గుర్తించారా మీరు? నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, నిన్ను ఐశ్వర్యవంతుణ్ణి చేయాలనుకున్నప్పుడు, నిన్ను అప్పు ఇచ్చేవాడిగా పైగా తలగా చేయాలనుకున్నప్పుడు ముందు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు ఓడిపోతే నీకు రావాల్సిన ఆశీర్వాదం వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ 2022లో నిన్ను దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్ అనబాకండి, మాకొద్దు. ఎన్నిసార్లు చెప్పానో నేను, వాక్యం మీద లీనమైపోయి అనట్లేదు, అర్థంగా కనట్లేదు, నాకు అర్థం కావట్లేదు. 2022 సంవత్సరములో దేవుడు మిమ్మలను ఐశ్వర్యవంతులుగా చేయాలని అనుకుంటున్నాడు. ఎలా? నువ్వు ఐశ్వర్యవంతుడు, ఐశ్వర్యవంతురాలు కావాలంటే అసలు నువ్వేం చేస్తే ఐశ్వర్యవంతుడు అవుతావు? ఈయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? భయపడకము, నువ్వు కోరినట్టే చేసుకో, నాకు ఒక చిన్న అప్పం లేదా రొట్టె రెండు ఒకటేలేండి తీసుకుని రా అని అంటూ ఏమన్నాడు తెలుసా? ఆ తరువాత నీవును నీ బిడ్డ వెళ్ళి అప్పములు చేసుకొని తినుము. ఉన్నది కొంచెం పిండి, కొంచెం నూనె. ఆ భాష చూడండి అని ఏమన్నాడు? వర్షము, యెహోవా దేవుడు వర్షము కురియ వరకు. ఎంత అద్భుతంగా ఉన్నది ఆ పదం. చదువమ్మా 14వ వచనం, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డెలో నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. సజీవుడైన దేవుడు సెలవిస్తున్నాడు. ఏమండి, ఆ మాట చెప్పినప్పుడు సహజంగా ఏం చేస్తాం? మనకున్నది ₹1 అమ్మ అనుకుందాం. దేవుడు మన దగ్గరకు వచ్చి ఆ రూపాయి నాకు ఇవ్వంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి? పోనీ ఆ రూపాయిలో పావలా నాకు ఇవ్వమంటే ఎట్లుంటుంది? నీ దగ్గర ఎక్కువ ఉంటే ఇవ్వడం గొప్ప విషయం కాదండి. బాగా ఆలోచించండి. ఎక్కువ ఉంటే ఇవ్వడం గొప్ప విషయం కాదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా బాగా అర్థమైపోతుంది. ఒక అక్క తమ్ముడు వీళ్ళు పెదనాన్నింట్లో పెరుగుతుండేవారు. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. ఒక చోట ఒక వంతెనుంది. అక్కడ మోకరించి కన్నీళ్లతో ఏమని ప్రార్థన చేశారో తెలుసా? యేసయ్యా, అమ్ముంటే మమ్మల్ని అడుక్కునైనా మమ్మల్ని పోషించుండేది. అమ్మ లేరు, నాన్న లేరు, పెదనాన్నింట్లో పెరుగుతున్నాం, వాళ్ళు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారు, భరించలేక బయటికి వచ్చాము. మాకు ఆధారము లేక
ఆధారశీలైన నీ యొద్దకు వచ్చి మొరపెడుతున్నాము. మమ్మల్ని ఎవరైనా మంచిగా చూసుకొని పట్టిడి అన్నం పెట్టేటట్టు హెల్ప్ చేయి ప్రభువా. మేము ఏ పైనైనా చేస్తాం, మంచిగా చూసుకొని కొంచెం అన్నం పెట్టేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత తమ్ముడు అక్కతో అంటున్నాడు, అక్క ఆకలేస్తుంది అక్క అంటే, ఆ యొక్క అక్క గుండె కరిగిపోయి ఆ న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఉంది, ఆ బైబిల్ వెంటనే ఓపెన్ చేసింది. అందులో ₹1 ఉంది. వెంటనే జామకాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ రూపాయికి వచ్చిన జామ పళ్ళు తీసుకొని ఇక తినబోయే సమయంలో ఇంకొక అతను వచ్చి, అయ్యా నేను 6 రోజుల నుంచి ఆకలితో ఉన్నా, ఆ జామ పండు నాకొకటి ఇవ్వవా? అక్క ఒక్కసారి తమ్ముడు వైపు చూసింది, ఆ పసికందును చూస్తూ ఉంది, ఆ నిరుపేదను చూస్తూ ఉంది, తమ్ముడు వైపు చూస్తూ, తమ్ముడా ఇచ్చేయి, నీకంటే ఎక్కువ రోజులు ఆకలితో ఉన్నాడు, దేవుడు అన్ని రోజులు భరించే శక్తి ఇచ్చినట్లు మళ్ళీ నేను యేసయ్యని అడుగుతా, ఇచ్చేయి. ఆ బాబు అలాగే అక్క మాట విని అవతల వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఆ తరువాత మళ్ళీ మోకరించి, యేసయ్యా నా దగ్గర ఉన్నది ₹1 అయ్యా, నా తమ్ముడు ఆకలితో అలమటిస్తున్నాడయ్యా, నా బిడ్డకు నా తమ్ముడికి ఏమి పెట్టాలో నా దగ్గర లేదయ్యా, సో ఈ అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమని అడగమన్నావయ్యా, ఒక్కసారి నా తమ్ముడిని జ్ఞాపకం చేసుకోవా. కన్నీళ్లతో అడుగుతూ ఉండగా హఠాత్తుగా కారు ఆగింది, కన్నులు తెరిచింది. అలా చూడగానే ఎవరో ఒక పెద్ద ఆయన కారు దిగి వచ్చాడు, కారు ఎక్కమన్నాడు. ఎక్కడికి అడిగింది, తర్వాత చెప్తాను, మీరు కారు ఎక్కమన్నాడు. ఆ కారు ఇద్దరు ఎక్కారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆయన చెప్తూ ఉన్నాడు, అమ్మా నేను ప్రేయర్ చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, 2 వ్యక్తులు ప్రభు నాకు చూపించాడు, ఆ 2 వ్యక్తులు పలానా వంతెన దగ్గర ఉన్నారు, వారు నా పిల్లలు, వాళ్ళని తీసుకొని వచ్చి నా కొరకు పెంచమని దేవుడు నాతో మాట్లాడాడమ్మా. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనకు. ఏం జరిగిందో మీకు తెలుసా? ఆయన యావదాస్తికి వీళ్ళిద్దరినీ వారసులుగా చేసి వీళ్ళని దత్తం చేసుకున్నాడండి. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో నీకు తెలుసా? మనము ప్రేమిస్తున్న దేవుడు ఎంత ఐశ్వర్యవంతుడో నీకు తెలుసా? పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. ఒక అమ్మాయి వచ్చి మనల్ని శోధించవచ్చు, ఒక అబ్బాయి వచ్చి మనల్ని శోధించవచ్చు, అక్రమ సంపాదన వచ్చి మనల్ని శోధించవచ్చు, రకరకాల లోక సంబంధమైన ఎన్నెన్నో మనుషుల్ని ఆకర్షించేవి మనల్ని శోధించవచ్చు. ఆ శోధనకి లొంగకుండా నీకున్న రూపాయితోని ఎంతో నిష్టగా, ఎంతో భక్తిగా, అవి ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా నీవు దేవుని కొరకు కలిగిన దానితో తృప్తి పొందుతూ నీవు సంతుష్ట సహితమైన భక్తిని చేస్తూ ఉంటే, ఒకరోజు యేసు ప్రభు నువ్వు ఊహించని స్థితిలో నిన్ను ఐశ్వర్యవంతులుగా దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతున్నారా? మన జీవితంలో విధవరాలకున్న నమ్మకం ఉంటే విధవరాలను దేవుడు పైకి లేపినట్టు నిన్ను కూడా లేపుతాడు. కానీ బాధకరమైన విషయం, ఇప్పుడు మీరు వింటున్న వాక్యాలన్నీ ఇశ్రాయేలుకి తెలుసు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు చేసిన అద్భుతాలు తెలుసు. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి వచ్చినప్పుడు వారు విత్తనము భూమిలో నాటలేదు, పంటలు కొయ్యలేదు, అక్కడ వారు కళ్ళములో ఆ ధాన్యాన్ని నురచలేదు, ₹1 పెట్టి మినరల్ వాటర్ కొనలేదు, ఒక్క క్లాత్ షాప్కి వెళ్ళి బట్ట కొనలేదు, ఒక్క జత జోడు చెప్పులు కూడా వాళ్ళు కొనలేదు. ఏమండి, దేవుడు సాక్షాత్తు 40 years 40 సంవత్సరములు ఇశ్రాయేలును పోషించిన చరిత్ర ఇశ్రాయేలీయులకు తెలుసు. అలాంటి ఆ ప్రజలకు దేవుని మీద ఎంత విశ్వాసం ఉండాలండి. కానీ కరువు కాలములో, ఏలియా కాలములో ఏ ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళు, నేను పలానా వాళ్ళకి సెలవిచ్చానని చెప్పలేదండి. ఉందా నీకు విశ్వాసం? ఒక్కసారి ప్రతి విధవరాల గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడండి. చెప్పగలరా? పాస్టర్ గారు, నన్ను దేవుడు పరీక్షించినప్పుడు నేను ఖచ్చితంగా పరీక్షలో నెగ్గడానికి నేను దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తాను. ఈ 2022 సంవత్సరంలో
నిన్ను దేవుడు అడుగుతున్నాడు, ఆ మొదటి అప్పం నాకు తీవా? ఈ 2022లో నిన్ను అడుగుతున్నాడు, ఆ మొదటి అప్పం నాకివా? ప్రభువా, ఉన్నది కొంచెమయ్యా, కొంచెము నూనెయ్యా, కొంచెము పిండయ్యా, భయపడకము. విన్నారా? భయపడకము. ఆ మొదటి చిన్న అప్పం, చిన్న రొట్టె నాకివ్వ. ఆ తర్వాత ఆ 15వ వచనం చదివితే ఏమన్నదో తెలుసా? ఆమె వెళ్ళింది, అలాగే ఇంకేమి మారు మాట్లాడలేదు. ఆమె వెళ్ళింది, అలాగే చేసింది. ఏం జరిగిందో అని ఉంది అక్కడ. 15వ వచనం చదువమ్మా. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం. అంతటా ఆమె వెళ్ళి నమ్మిందా? ఎస్ ఆర్ నో? నమ్మిందా? ఇంకేమన్నా ఆలోచించిందా? ప్రశ్న వేసిందా? ఊపిరి ఉంటే ఉప్పు గల్లు అమ్ముకున్నా బతకొచ్చు, అయ్యా నేను ఈ పని చేయలేను అన్నదా? వెళ్ళింది, అలాగే చేసింది. అక్కడ ఉన్న మాట ఎంత ఆశ్చర్యం కలిగించిందో నాకు. అతడు అంటే ఎవరు? ఏలియా. ఆమె అంటే విధవరాలు, ఆమె ఇంటి వారు. అక్కడ ముందు చదివితే బిడ్డ అని ఉంటుంది. ఇంకా ఇంట్లో ఎంతమంది ఉన్నారో? ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చారు. ఎలాగంటే 16వ వచనము, యెహోవా సెలవిచ్చినట్టు తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవుడు నిన్ను ఇలాగా ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు. ఒక్క ప్రశ్న అండి, ఒక్క ప్రశ్న. ఐశ్వర్యం అనే మాటకు నిర్వచనం చెప్పండి. ఐశ్వర్యం అనే మాటకు అర్థం కొదువు లేని జీవితం. రాసుకోండి. ఐశ్వర్యము అనే మాటకు అర్థం కొదువు లేని జీవితం. ఐశ్వర్యం ఉంది కానీ అల్లు నోట్లో సేను ఉంది అంటే అర్థం ఏంటి? దాన్ని అనుభవించడం లేదు అని అంటే నీకెందుకు ఐశ్వర్యం? ఎందుకండి నీకు ఐశ్వర్యం? మనము ఇక్కడ అనుభవిస్తాము, అక్కడ అనుభవిస్తాము. కానీ యేసయ్యను వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ తాత్కాలికంగా అనుభవిస్తారు, దాని ప్రతిఫలం శాశ్వతంగా నరకంలో అనుభవిస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను యేసు ప్రభు ఐశ్వర్యాన్ని కోరుకోవడానికి ఈరోజు ఇష్టపడుతున్నాను పాస్టర్ గారు. 2022లో నా మొదటి చెప్పాలి అప్పం, నా మొదటి రొట్టె నేను ప్రభువుకి ఇస్తాను. ఏంటా రొట్టె? ప్రభు ఏంటా రొట్టె? ఎవ్రీడే సమయములో ప్రథమ స్థానం దేవునికి ఇస్తాను. ఉదయాన్నే మొదటి సమయము నేను యేసు ప్రభుకి ఇస్తాను. 2022లో నువ్వు 2022లో ఉదయాన్నే, అది అరగంట గంట అది నీ ఇష్టం, ఉదయాన్నే దేవుని వెతుకుడం ప్రారంభించు. నీవు ఐశ్వర్యవంతురాలు కాబోతున్నావు, నువ్వు ఐశ్వర్యవంతుడు కాబోతున్నావు. నమ్మితే దేవుని మహిమను చూస్తారు మీరు. నమ్ముట నీ వలనైతే ఇది దేవునికి సాధ్యం. 2022లో నిన్ను ప్రభు అడుగుతున్నాడు, నాకు మొదటి అప్పం ఇవ్వవా? ఎంతమంది ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు? ఉదయాన్నే లేచి పాస్టర్ గారు నేను దేవుణ్ణి వెదకకుండా దినచర్యను ప్రారంభించను. సత్యం చెప్తున్నాను. ఇంచుమించు 1 గంట వరకు నిద్రపోలా. మళ్ళీ 3:50 లేచేసాను. అంటే ఎన్ని గంటలు నిద్రపోయాను? నా బాడీ అంతా ఒకలాగా అయిపోయింది. నాకు చాలా పెయిన్స్ వచ్చేసాయి. మొదటి సంవత్సరం మొదటి దినమున నేను దేవుని సమయాన్ని దొంగిలించకూడదు. నా శరీరం చీకిపోయినా పర్వాలేదు, నేను క్షీణించకపోయినా పర్వాలేదు, కానీ నా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆ ప్రార్థనకి బ్రేక్ పడకుండా దేవుడు కాపాడాడు. నిజంగా నీకు ఆశ ఉంటే
నిజంగా నీకు ఆ పట్టుదల ఉంటే శోధన కూడా వస్తుందండి. శోధన కూడా వస్తుంది. ఉదయాన్నే ప్రార్థన చేసుకోనీయకుండా విపరీతమైన శోధన వస్తుందండి. ఎవరు శోధన గెలుస్తారో, ఎవరు పరీక్షలో గెలుస్తారో వారిని దేవుడు ఐశ్వర్యవంతులు చేయబోతున్నాడు. దేవుడు వారిని ఐశ్వర్యవంతులను చేయబోతున్నాడు. 2022లో మొదటి అప్పడం పేరు చెప్పాను, మొదటి రొట్టె పేరు చెప్పాను, సమయం. అందరు చెప్పండి, సమయం. రోజుకు దశమ భాగం ఎంత? 2 గంటల 24 నిమిషాలు. మీరు అది ఉదయం ఎంత ఇస్తారో నాకు తెలియదు, మధ్యాహ్నం ఎంత ఇస్తారో నాకు తెలియదు, సాయంత్రం ఎంత ఇస్తారో నాకు తెలియదు. నేనైతే ఉదయాన్నే దేవుని కృపను బట్టి ఇచ్చేస్తాను. మధ్యలో సాయంత్రం చేసింది అది ఎక్స్ట్రా, దశమ భాగం కంటే ఎక్స్ట్రా. దేవుని బిడ్డలారా, మీ అందరికీ చెప్తున్నా, నేను ఆయన ఐశ్వర్యాన్ని చూశాను, నేను ఆయన ఐశ్వర్యాన్ని అనుభవించాను, అనుభవించబోతున్నాను. మీరు అంతటి వారు అగుదురుగాక. రెండో అప్పం నిన్ను అడుగుతున్నాడు. రెండో అప్పం 2022లో నిన్ను అడుగుతున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? వారములో మొదటి వారం ఆయనతో నువ్వు గడపాలి. వారములో మొదటి రోజు ఏంటి? వారములో మొదటి రోజు, అవునండి, శనివారము 7వ రోజు, ఆదివారము మొదటి రోజు. దేవుడు నిన్ను అడుగుతున్నాడు. సాకులు చెప్పొద్దు, పిల్లలు ఏడుస్తారని. సాకులు చెప్పొద్దు, రాత్రి నిద్ర పట్టలేదని. సాకులు చెప్పొద్దు, నన్ను దేవుడు అర్థం చేసుకుంటాడని. సాకులు చెప్పొద్దు, దేవుడు నాకు ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇస్తాడని. సాకులు చెప్పొద్దు. 2022లో వారములో మొదటి రోజు నేను దేవునికి ఇస్తాను. ఎలా ఇస్తానంటే కోతగోసి ఇవ్వను. ఎలా ఇస్తానంటే 2.5 hours దేవునికి ఇచ్చేస్తానంతే. 8:30 కల్లా చర్చిలో ఉంటాను, 11 కల్లా నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్తాను. ఇక చూడు 2022లో దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో. మొదటి అప్పం నాకివ్వు. మారు మాట్లాడలేదండి. ఒక్క ప్రశ్న కూడా వేయలేదండి విధవరాలు. మారు మాట్లాడలేదు. ఈ దినమున ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఎంతమంది హృదయంలో రాసుకుంటున్నారో ఈ మాటలు. ఎంత శ్రమైనా సరే ఈ సంవత్సరం మీరు దాన్ని సాధించి తీరాలంతే. ముఖ్యంగా ఎక్కువ ఆబ్సెంట్లు పడే వాళ్ళకి ఈ వాక్యము అవసరం. ఈరోజే ముఖ్యంగా, ఈరోజు 2022 సంవత్సరం మొదటి దినము కాబట్టి, ఏ సంవత్సరం? క్రొత్త సంవత్సరం. ఏ దినము? క్రొత్త దినము కాబట్టి నా జీవితం ఏమైపోవాలి? పచ్చి అబద్ధం. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడలా అప్పుడు నువ్వు క్రొత్తదనం వస్తుందండి. ఈ 2022లో ఉదయాన్నే దేవుని వెతకడం ప్రారంభించు. నిజముగా పాతవి గతిస్తాయి. మీ జీవితంలో క్రొత్తదనం స్టార్ట్ అవుతుంది. మీ మాటల్లో క్రొత్తదనం, మీ వస్త్రధారణలో క్రొత్తదనం, మీ బ్రతుకులో క్రొత్తదనం, మీ ప్రవర్తనలో క్రొత్తదనం యేసు ప్రభు ఇచ్చి తీరుతాడంతే. ఆయన అడుగుతున్నాడు, నాకు మొదటి అప్పం ఇవ్వా, నాకు చిన్న అప్పం. దేవుని బిడ్డలారా, ఇక 3వ విషయానికి వస్తే, దేవుడు నిన్ను అడుగుతున్నది నీ సంపదలో దశమ భాగం. చాలామంది ఈ విషయంలో దొంగతనం చేస్తున్నారండి. పాస్టర్ గారు ఏం చెప్పరు కదా, మనకు దేవుడు లేకుంటే పాస్టర్ గారి ద్వారా ఏమిచ్చాడు? శాపగ్రస్తులను ఉంది బైబిల్లో. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. 2022లో 3వ అప్పం పేరు మన సంపదలో ప్రథమ ఫలం.
నీ రాబడిలో ప్రథమ ఫలం. చదవండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూసారా, శాపగ్రస్తులు. 8వ వచనం చదవమ్మా. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. దేని విషయంలో మేము మీ యొద్ద దొంగిలిస్తున్నాము. మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు దొంగిలితిరి. మీరు శాపగ్రస్తులు. ప్రభు అడుగుతున్నాడు. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు నాకున్నది కొంచెం. నేను ఎప్పుడన్నా బీదలను దర్శించినప్పుడు వాళ్ళ దగ్గర నేను కానుక తీసుకోవడానికి ఇష్టపడను. ఒకరోజు ప్రభు నాకు ఇలా చెప్పాడు, అది నువ్వు తప్పు చేస్తున్నావు. నేను వాళ్ళని ఆశీర్వదించాలంటే నువ్వు తీసుకో, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావో మళ్ళీ వాళ్ళకి ఇవ్వు. అప్పటి నుంచి తీసుకోవడం ప్రారంభించిన. అంతకుముందు రిజెక్ట్ చేసేవాడిని. నేను చాలా పశ్చాత్తాపడ్డాను దేవుని దగ్గర. దేవుని పిల్లలారా, మన జీవితంలో దేవుడు ఐశ్వర్యవంతులు చేయాలని ఈ వాక్యాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాడు. ఈ 2022లో ప్రభువా నీ బిడ్డలకు నువ్వేం చెప్పాలనుకున్నావంటే, ప్రభు నాతో చెప్పాడు, నా బిడ్డలను ఐశ్వర్యవంతులను చేయాలనుకుంటున్నాను. ప్రభువా కష్టాలు లేవా? ఉంటాయి. శ్రమలు లేవా? ఉంటాయి. జబ్బులు రావా? ఉంటాయి. వ్యాధులు రావా? ఉంటాయి. తెగుళ్ళు రావా? ఉంటాయి. అయినను ఆనాడు ఇశ్రాయేలు దేశములో కరువు తాండమాడుతుంటే విధవరాలను పోషించినట్టు నా పిల్లలను కాపాడుతాను. విధవరాలుకున్న విశ్వాసం నా బిడ్డలు నా మీద ఉంచమని చాలు, నా మహిమ నా పిల్లలు చూస్తారు. నా పిల్లలు నా మహిమను చూస్తారు. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. చెవి గలవారు విందురుగాక. దేవుని పిల్లలారా, ఎంత అద్భుతంగా ఉన్నది, ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. రెంటికి తేడా తెలిసిపోయిందా ఇప్పుడు మీకు? ఏ రెంటికి? దేవుడు ఇవ్వని ఐశ్వర్యము కోరుకుంటే ఏం జరుగుతుంది? దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం కోరుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఉదాహరణకి దేవుడు ఇవ్వనన్నాడా? ఇవ్వనన్న దాన్ని ఆకాను మిగతా వాళ్ళు తీసుకున్నారా? తీసుకోలేదా? తీసుకోవాలా? అలాంటి వాళ్ళకి దేవుడు ఇచ్చాడా? ఇవ్వలేదా? యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనం. నువ్వు వద్దన్న దాన్ని మాని దేవుడే నాకు కావాలని ఈ 2022లో ప్రథమ అప్పం అంటే రొట్టె ఏమని చెప్పాను? 1 సమయం, 2 వారములో మొదటి రోజు, 3 నీ సంపదలో ప్రథమ ఫలం. ఓకే, ఇది చేస్తే దేవుడు ఎలా ఇస్తాడో చూద్దాం. చదువురా, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ. విన్నారా ఎలా అయిపోయారట? అతి విస్తారమైన పశువులు. మిక్కిలి కలిమి గలవారై. విన్నారమ్మా? ఎరుకోలో ఏమన్నాడు? ఎరుకోలో ఏమన్నాడు? వద్దన్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు? వీళ్ళని ఎలా ఆశీర్వదించాడు? చదువు పాప. వెండితోను, వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, అతి విస్తారమైన వస్త్రములతోను. అక్కడ ఆయనకి ఎన్ని దొరికాయి? ఆకానికి ఎన్ని దొరికాయి? 3. ఇక్కడ ఎన్ని దొరికాయి? ఆ అమ్మాయి సరిగ్గా చదవాలా? వస్త్రాలు లేవా? మరి చదివిందా? చదివావా? వస్త్రాలు ఉన్నాయా? వెండి ఉందా? బంగారం ఉందా? పశువులు ఉన్నాయా? చెప్పురా. ఇత్తడి ఉందా? ఆయనకి ఎన్ని దొరికాయి? వీళ్ళకి ఎన్ని దొరికాయి? అన్నీ. దేవుడు నీకు అన్నీ ఇవ్వబోతున్నాడు. అర్థమైందా? ఎక్కడ దేవుడు వద్దన్నాడు ప్రజలకి, ఏమని? ఇది మీరు ముట్టొద్దు, ఈ ఐశ్వర్యం మీకు వద్దు అని అన్నాడు. ఎవరు విన్నారో అబ్బా ఊహించనంతగా ఇచ్చేశాడు దేవుడు వాళ్ళకి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాడు అనుకోకండి. ముందు మిమ్మల్ని పరీక్షిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ముందు మిమ్మల్ని ఏం చేస్తాడు? చాలాసార్లు మనకి ఎలా అనిపిస్తుంటే ఇలా తీగాని పోయమ్మ ఇంత, ఆయన అయితే అంత తగ్గిస్తాను. చాలాసార్లు ఇది శోధన, నాకు కూడా, మీకే కాదు. ఇప్పుడు కాదండి, నా ప్రారంభ దినాలు. ఇప్పుడు లేదు, దేవుని కృపను బట్టి దాటిపోయాను. నేను దశంభాగంలో లేని ఇప్పుడు. ఎప్పుడో దాటేసింది దశంభాగం. దేవుని పిల్లలు, మీకు ఒక రహస్యం చెప్పనా? దేవుడు ఇచ్చాడనడానికి నిదర్శనం ఏంటి?
ఈ ఐశ్వర్యము దేవుడే నాకు ఇచ్చాడంటే నిదర్శనం ఏంటి? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 17వ వచనం. 8:17. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 17. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము. అబ్బా, విన్నారా? ఈ ఐశ్వర్యానికి కారణం ఎవరు? మాట్లాడండి. నాకు ఇప్పుడున్న ఈ ఐశ్వర్యానికి కారణం ఎవరు? అడేమనుంది? మొదటి మాట, నా సామర్థ్యము. నేను ఎంత తెలివిగా డబ్బులు దాచానంటే, నేను ఎంత తెలివిగా ప్లాట్లు కొనిపెట్టానంటే, నేను ఎంత తెలివిగా ముందే బంగారం రేటు పెరక్కతలికి కొనిపెట్టానంటే, ఇది నా ఆ రాత్రి దొంగలు వస్తారు అని అనడు. నోట్ దిస్ పాయింట్. ఎవరు దేవుడిచ్చిన సంపదని గుర్తిస్తారో చెప్పండి, ఇది నా సామర్థ్యం అనరు. ఇంకా ఇది నా అన్నారు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నది! దేవుడిచ్చిన ఐశ్వర్యానికి నిదర్శనం ఇది. రెండో నిదర్శనం చెప్తాను. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనం. దేవుడిచ్చిన ఐశ్వర్యానికి రెండో నిదర్శనం. మొదటి నిదర్శనం అయిపోయిందండి, రెండో నిదర్శనం. కీర్తన గ్రంథం 37:25. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతుల విడవబొట్టగాని వారి సంతానము భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు. అప్పు అంటే వడ్డీ కాదండి, ఇక్కడ అప్పు అంటే హెల్పింగ్ నేచర్. మీకు రహస్యం చెప్పనా? బ్యాంకులో డబ్బులు వేస్తే వడ్డీ ఇస్తాడా? మాట్లాడండి. ఇస్తారా? ఎంత 5% కదా, తగ్గిపోయింది. ఎందుకంటే డబ్బులు వాళ్ళకి చాలా పాపం. ఇస్తాడా? పక్కన వాళ్ళకి ఇస్తే 2 రూపీస్ కదా, లేదా 1.5. న్యాయమైన వడ్డీ అంటే దానికి పేరు. మనమే పెట్టుకున్నాం, దేవుడు పెట్టలా. ఓకే, నో ప్రాబ్లం, మీ బాధలు మీరు పడండి. వినండి. ఇక్కడ సీక్రెట్ ఏంటో తెలుసా? బీదలను కనికరించువాడు యెహోవాకు వడ్డీకిచ్చువాడు. నోట్ దిస్ పాయింట్. ఎంతమంది నమ్ముతారండి? ఈ డిసెంబర్ నెలలో ఎంతమంది పేదలకు హెల్ప్ చేశారు మీరు? ఎంతమందికి బట్టలు తీయించారు? నేను ఈ సంవత్సరం మీకు చెప్పలా, ఎందుకంటే సురేఖ హెల్ప్ చేశారు కాబట్టి మీకు చెప్పలా. నాకు మిమ్మల్ని అర్థం చేసుకుంటాను, అందుకే మీకు చెప్పను. ఆ సంఘస్థులకి ఏం చెప్పానంటే, ఈ సంవత్సరం పేదలకు మీరే పెట్టండి, ఎందుకంటే అమ్మకి ఖర్చు అయిందని అన్న. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, షట్ అప్ యువర్ మౌత్ అన్నాడు. ప్రతి సంవత్సరం పెడుతున్నావు కదా, ఇప్పుడు ఎందుకు అడిగావు? సారీ ప్రభు. వెంటనే అనౌన్స్మెంట్ చేశాను, మీరు ఎవరు ఇవ్వద్దు అని. సేవా, మన దేవుడు ఐశ్వర్యవంతుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? ఐశ్వర్యం. నిరుపేదలు మనకు బ్రాంచీలు ఉన్నాయి. రెక్కాడితేనే డొక్కాడదు పాపం, ఏ ఆధారం లేదు. పనికి పోవాలి వాళ్ళు, ఆ పనికి పోతేనే బతుకుతారు వాళ్ళు. ప్రతి సంవత్సరం పెడతాం వాళ్ళకి అనాథాశ్రయం ఒకటి, వాళ్ళిద్దరికి ఖచ్చితంగా పెడతాం. ఈ సంవత్సరం మన వాళ్ళకి ఆపాం, ఎందుకంటే ఏదో పర్లేదు, మరి అంత ఇది లేదు. నేను ఒకటే చెప్తున్నా, మీకు ఎప్పుడైనా మరీ కటిక పేదరం అనిపిస్తే వెంటనే సంపూర్ణకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా హార్ట్ఫుల్గా చేయండి. అబద్ధం ఆడారా తాడదీస్తాడు దేవుడు. దేవుని పిల్లలారా, రెండోది ఏంటంటే, మనకున్నది దాచుకోము, ఇస్తాం. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, తోడుతుంటే వరుతాయి. ఈ సంవత్సరం మామిడి పళ్ళకి వస్తే వచ్చే సంవత్సరం కొయ్యకపోతే, అర్థమవుతుందా మీకు? నువ్వు ఇవ్వు, ఆయన ఇస్తాను, అదే ఐశ్వర్యం. నువ్వు ఫ్లాట్ మీద ఫ్లాట్లు, బంగారం మీద బంగారం, ఇల్లు మీద ఇల్లు కట్టావనుకో, మొత్తం కొట్టుకుపోతావు వచ్చి. ఇక మిగిలేది ఆకానికి ఏం మిగిలింది? మరణం, నాశనం, వినాశనం, దుఃఖం, ఏడ్పు, పళ్ళు కొరకొట్ట. యూదాకి అదే. గెహజీ అయితే తీసుకున్నాడు ఐశ్వర్యం, జీవితాంతరం కుష్టి, అనుభవించలేదు. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రత్యేకమైన రీతిలో మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకున్నాడు, అంతే. ఊహించిన స్థాయిలో. ఒక మాట ఉందండి, నాకు భలే ఇష్టం. ప్రసంగి 2:5 చదవండి. ప్రసంగి 2:25 చదవండి. 2వ అధ్యాయం 25 వచనం.
ఆయన సెలవులేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యమండి? నువ్వు భోజనం చేసినప్పుడల్లా సంతోషిస్తున్నావా? అది దేవుడిచ్చిన ఐశ్వర్యం. నువ్వు భోజనం చేసినప్పుడల్లా ఏడుస్తూ కుళ్ళుకుంటూ తింటున్నావా? అది శాపం. నువ్వు బట్టలు కట్టుకున్నప్పుడల్లా ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన బట్టల కొరకు వందనాలు అని సంతోషిస్తున్నావా? అది దేవుడిచ్చింది. కట్టుకున్నప్పుడల్లా ఏ చెమట కొట్టి ఏ ఎలుక కొట్టి 10,000 శారీ పెట్టాను, అయినా ఏమి లాభం, పండగ పోటీలా జరిగింది, అది శాపం. దేవుడిచ్చిన దాంట్లో ఏముంది నాన్న? సంతోషం, ఎంజాయ్. దేవుడు మిమ్మల్ని అలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అయితే ఆశీర్వదించాలంటే మీరు ఒక పని చేయాలి. అది చెప్పి నేను ముగిస్తాను. ఈ సంవత్సరం ఈ దీవెనలు మీకు రావాలంటే షరతులు ఎన్ని? మొదటి అప్పం, సమయం గుడ్ ఆన్సర్. రెండో అప్పం, వారంలో మొదటి రోజు. మూడో అప్పం, నీ రాబడిలో ప్రథమ ఫలం. అంతే, ఇంక వెనకాడకూడదు. అది నీకు ఎంతన్నా రాని, డిసైడ్ అంతే ఈ సంవత్సరం. ఓకేనా? అయితే దేవుడు మనల్ని ఇవ్వడానికి ముందు ఏం చేస్తాడు? ఆ పరీక్షించినప్పుడు నువ్వు ఎలా ఉండాలో చెప్పి ముగిస్తాను, వినండి. అమెరికా దేశంలో ఒక రైతు ఉన్నాడు. అతను పేరు మర్చిపోయాను. గుర్రపు రైతు. చెప్పండి అందరూ. గుర్రం ఉంది ఆయన, ఒక్కటే పాపం. అయితే హఠాత్తుగా గుర్రం వెళ్ళిపోయింది. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అయ్యో పాపం, ఒక్క గుర్రం అది పోయింది అని అంతా ఆయన దగ్గరకు వస్తే ఈయన అన్నాడు, అంతా నా మంచికే అన్నాడు. ఏమన్నాడు? సింపుల్గా. అది మనమైతే అవును పోయింది, రోజు ప్రార్థన చేస్తా, నిన్న పోయింది, ఏం చేస్తా, లేడు, గొప్ప వాళ్ళకే దేవుడు, అసలు నాకు దేవుడే కాదు, ఏమేమో మాట్లాడతాం కదా. ఈయన సింపుల్గా అంతా నా మంచికే అన్నాడు. అయిపోయిందా? కొద్ది రోజుల తర్వాత రేష్ గుర్రాలు తీసుకొచ్చింది. అది పోయి వాళ్ళు వచ్చి ఆహా నువ్వు ఎంత భాగ్యవంతుడవు అని అంటే ఈయన అంతా నా మంచికే. పోయినప్పుడు అనలేదు, రాగానే అనలేదు, అప్పుడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు అంతా చెప్పండిరా. ఆ తర్వాత వాళ్ళకి కొడుకున్నాడు ఆయనకి. ఈ కొడుకు ఏం చేశాడు? ఈ రేష్ గుర్రం ఎక్కి సవారీ చేస్తుంటే దబ్బుని కింద పడి కాలు జరిగింది. నీ బ్యాడ్ లక్. ఇది పక్కన వాళ్ళు ఈ దగ్గరకు వచ్చి అంతా నీ బ్యాడ్ లక్, పాపం ఒక కొడుకు ఏమైపోయాడు? ఆ కొడుకు పడిపోయి కాలు పోయింది, పాపం. ఈయనలా సింపుల్గా అంతా నా మంచికే. ఈ సంవత్సరంలో మీ తీరి ఇలా ఉండాలా, వింటున్నారా? ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? ప్రభుత్వం వారు ప్రతి ఇంటిలో ఒక మగబిడ్డ యుద్ధానికి వెళ్ళాలని వచ్చారు. ఈయన ఇంటికి వచ్చినప్పుడు ఈ కొడుకు కాలు ఇరిగి ఉంది, మీ కొడుకు పనిచేయడు అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి నువ్వు ఎంత భాగ్యవంతుడు, మా పిల్లలు పంపించవచ్చు, నీ కొడుకు సింపుల్గా చెప్పండి, అంతా నా మంచికి. కొట్టండి చప్పట్లు అందరూ గట్టిగా. ఇదే సూత్రం ఈ సంవత్సరం మీకు, ఇదే సూత్రం ఈ సంవత్సరం మీకు. ఏదన్నా జరగని చెప్పండి సింపుల్గా, చిరునవ్వుతో. ఎలమ్మా? చిరునవ్వుతో చెప్పాలి, అంతా నా మంచికి. ఇక చూడు దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తాడు. ఊహించిన స్థాయిలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. పాస్టర్ గారు ఈ లోపల నేను పోతే అక్కడ అనుభవిస్తావు. ఆమేన్. విన్నాడా? ఇక మందును దేవుడు మాట తప్పాడు. దేవుడు మాట తప్పాడు. కాబట్టి ఏం కోరకూడదు మనం? మర్చిపోయారు దేవుడు ఇవ్వని ఒకరు కోరితే. సామెతల గ్రంథం 23:4 చదవండి, ముగించుకుందాం. ఒకవేళ కోరితే, సామెతల గ్రంథం 23:4-5 ఒకవేళ దేవుడు వద్దన్న, ఏందో పాస్టర్ గారు ఇదంతా చాలా కష్టం, ఇలా అయితేనే చాలా తీపిగా ఉంటుంది ప్రాణానికి అని కోరుకుంటే ఏం జరగదు? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీవు అట్టి అభిప్రాయము కలిగి ఉన్న దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి ఉంచిన తోడనే లేకపోవును, రెక్కలు ధరించి ఎగిరిపోవును. చూసారా? అంతే సంగతులు. ఇంకా అదే దేవుడు ఇచ్చింది అయితే పోదు, అది నిన్ను విడిచిపోదు. ఎందుకు పోదు? ఫిలిప్పీ పత్రిక 4:19 ఎందుకు పోదు? ఫిలిప్పీ పత్రిక 4:19 ఫిలిప్పీ రాసిన పత్రిక 4 అధ్యాయం 19 చదవాలి, అందరు చదవాలి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున ఇప్పుడు వినండి. ఆగండి. దేవుడెవరు? దేవుని ఐశ్వర్యం తరుగుతుందా? వచ్చింది ఆన్సర్. వచ్చింది ఆన్సర్. ఇప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే సమయం ఇవ్వడం అంటే అర్థం చెప్పండి. ఐ వాంట్ యూ జీసస్. వాళ్ళందరూ వచ్చి అడిగారు ఇతన్ని. ఎవరిని? ఈ గుర్రపు రైతుని. నువ్వు ఇంత నిబ్రంగా ఉండడానికి కారణము ఏంటి? ఐ బిలీవ్ ఇన్ గాడ్ అన్నాడు ఆయన. సింపుల్గా ఏమన్నాడు చెప్పండి? ఐ బిలీవ్ ఇన్ గాడ్. అది ఎలా సాధ్యం అన్నారు మళ్ళీ వచ్చి. సింపుల్గా అన్నాడు, ఐ డిపెండ్ ఆన్ గాడ్. అర్థమైందమ్మా? తెలుగు వచ్చా అందరికీ? చెప్పండి. మొదట ఏంటి? నేను దేవుని యందు విశ్వాసం ఉంచున్నాను. రెండో మాట, నేను దేవుని మీద. అమ్మయ్యా, అదే ఈ 2022లో మీరు చేయాల్సిందే. మొదట ఏం చేయాలి చెప్పండి రా? విశ్వాసం ఎలా వస్తుంది? ప్రతిరోజు దేవుని మీద. ఉదయాన్నే దుప్పటిదని నిద్రపోండి. జయించాలి, సుఖాన్ని జయించాలి. చెప్పాను కదా, సుఖాన్ని జయిస్తే ఆశీర్వాదం మీ వెనువెంటే. తొందరగా గ్యాస్ అయిపోదు, తొందరగా బియ్యం అయిపోవు. నిజం, కథ కాదు. అర్థమైందా? మీ జోబులో డబ్బులు ఉన్నప్పుడు కాదు. జోబులో డబ్బులు ఉంటే తెచ్చుకోండి నేను అర్థం. జోబులు ఇట్టే పెట్టి గ్యాస్ అట్టే ఉండాలి ప్రభు అంటే అది ఎంత దౌర్భాగ్యము. అలా చేయొద్దు. లేనప్పుడు డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద. ఎందుకు? ఆయనే నా ఐశ్వర్యం. చెప్పండి అందరి మాట, ఆయనే నా ఐశ్వర్యం. ఇలాంటి ఆశీర్వాదాలతో మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు, మీ వ్యాపారము వర్ధిల్లును కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్ముతున్నారా? ఈరోజు డైలీ రాసుకొని 2022 31 మీకు వాక్యం చెప్తాను. ఎప్పుడు? 2022 31 డిసెంబర్ 31 అర్ధరాత్రి దాకా ఉంటాం మనం. వాక్యం చెప్తాను. ఎంతమంది సాక్ష్యాలు ఇస్తారు ఈ సంవత్సరం చూస్తా. ఏమన్నా సమయం అని అప్పం ఇచ్చాను పాస్టర్ గారు. 2 వారంలో మొదటి సండే అప్పం ఇచ్చేసాను పాస్టర్ గారు. 3 నాకు వచ్చిన రాబడిలో నెట్టా గ్రాసా? రాబడి అంటే చాలామంది నెట్ ఇస్తున్నారు. తప్పండి, నెట్ ఇవ్వకూడదు, గ్రాస్ ఇవ్వాలి. గ్రాస్ అంటే టోటల్ నా శాలరీ 30,000 అనుకో, నా కటింగ్ పని వచ్చేది 5,000. అప్పుడు 500 ఇస్తాను కదా. కారణం నీకంతా తెలుసు ప్రభువా. సరే, రేపు అదంతా పోగయ్యాక అప్పుడు ఇవ్వమంటే ప్రభువా సారీ ఇంకా నాకు చాలా అప్పులు ఉన్నాయి కనుక. సరే, ఇదంతా వదిలేసి పోన్లే పాపమని నేనెట్ట వదిలేసాను. నేను చెప్పలేదు కదా మీకు. నేను వదిలేసాను అనుకోండి, రేపు ఆడికి వచ్చాక బాబు నీకు ఇదే ఇచ్చిన ఇల్లు ఏంటి, నువ్వు భూమి మీద పోగేసుకొని ఇల్లు కట్టుకున్నావు, పరలోకంలో కట్టుకోకపోతే నేనేం చేశాను? నీకున్న దాంతో అడ్జస్ట్ చేసి కట్టించాను బాబు. నువ్వు ఎంత ఇవ్వగలిగితే అంతతోనే కట్టాను బాబు. మీరు కొంపదీసిట్టు అనుకుంటారేమో, మనము ఎంత పోగేస్తే నీకు ఎంత ఇల్లు ఇక్కడ వస్తుందో, మనం ఎంత దాచుకుంటే అంత పరలోకం మన ధనం ఉంటుంది. సపరేట్గా ఏముండదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పాప. మనము ఖచ్చితంగా దాచుకోవాలి. ఎక్కడ ఉందా మాట? చెప్పండి, ఎక్కడుందా? బైబిల్లోనా? ఎక్కడుంది చెప్పండి. మత్తయి సువార్త ఏమనుంది? భూమి మీద మీ ధనము దాచుకోవద్దు. మరేం చేయాలా? పరలోకంలో మీ ధనము దాచుకోండి. అక్కడ చిమట, అక్కడ దొంగ. మీ ధనము ఎక్కడుండునో మీ హృదయము అక్కడ. ఒక ఆమె పట్టు చేరిచ్చి పేటెత్తుకొని తిరిగింది. ఎందుకు చెప్పండి? మనసంతా పట్టు చీర మీద. నేను వస్తా ఉన్నా, మీ డ్రెస్ భలే ఉందన్నారు. కమ్ముకుండొచ్చు కదా. కారు ఎక్కా, మసి అయింది. ప్రభువా అన్న, కూల్ డౌన్ అన్నాడు ఆయన. అర్థమైనా మీకు? దేవుడు ఇంత విచిత్రంగా మాట్లాడతారు కదా. వెంటనే థ్యాంక్ యూ ప్రభు మస్ అయినందుకు. నీ రక్తం ఒకసారి కడిగితే మస్ అవ్వదు ప్రభువా. నీ రక్తం ఒకసారి కడిగితే వాడు మళ్ళీ పాపిగా ఉండడిక.
లైఫ్ లాంగ్ పరిశుద్ధుడిగా నీ రాజ్యంలో నిలుస్తాడు. ఈ బట్టలు మాసిపోతాయి, నువ్వు ఉతికిన ఈ రక్తముతో హృదయము ఎప్పుడు హోలీ. పరిశుద్ధత. మీరు మీ కుటుంబాలు ఎంజాయ్, ఆనందంగా వర్తిల్లుదురుగాక. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఓకే, స్మాల్ ప్రేయర్ అండి. బల తీసుకుంటున్నాం కదా, స్మాల్ ప్రేయర్, సింపుల్ అంతే. ఏమన్నాడు ఏలియా విధురాల దగ్గరికి వెళ్ళి, నీ మొదటి అప్పం అంటే ఒక చిన్న అప్పం నా కోసము చేసుకురా. తెచ్చిందా? తెచ్చింది. ఆ తర్వాత రాయబడిన మాట, అలాగు ఆమె చేయగా ఆమెయు 2 అతనియు ఆమెయు తన ఇంటివారు అందరూ ఎప్పటి వరకు అంట? యెహోవా వర్షము కురిపించు వరకు అనేక దినములు వారు భోజనము చేయుచూ వచ్చిరి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎంత ఆశీర్వాదం అండి. చెప్పండి, ప్రభువా నైనా నా జీవితంలో నేను కోల్పోయానయ్యా, సమయము ఇవ్వకుండా దొంగిలించానయ్యా, ఆదివారాలు దొంగిలించానయ్యా, ప్రార్థన దొంగిలించానయ్యా, నీ సొమ్ము దొంగిలించానయ్యా. అది శాపమయ్యా, నాకు అది శాపం. క్లారిటీగా చెప్పావయ్యా ఈరోజు నాకు. నేను ఒక తీర్మానంతో వెళ్ళిపోతాను ప్రభు ఇక్కడి నుంచి, ఒక న్యూ తీర్మానంతో వెళ్ళిపోతాను ప్రభు ఇక్కడి నుంచి. నేను విధవరాలు పెట్టిన విశ్వాసము నీ మీద ఉంచుతాను. మీకు తెలుసా, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు సొలొమోనుని అడుగుతాడు, నీకు ఏమీ కావాలి? వెంటనే ఆయన అన్నాడు, నాకు జ్ఞానము కావాలి. 13వ వచనంలో, నువ్వు జ్ఞానమే అడిగావు, ఇంకేం అడగలా, ఇదిగో నేను చెప్తున్నా, ఐశ్వర్యం కూడా నీకు ఇవ్వబోతున్నాను. పా 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 పా. నువ్వు ఎప్పుడైనా ప్రభు ప్రత్యక్షమైతే సింపుల్గా ఏం కావాలని అడిగితే మీరు ఏం చెప్తారో తెలుసా? యేసయ్యా నువ్వు నాకు, జ్ఞానం అంటే యేసుక్రీస్తు అండి, గుర్తుపెట్టుకోండి, నువ్వు నాకు కావాలి. అప్పుడు వెంటనే ప్రభు అంటాడు, నాతో పాటు నీకేమిస్తాను? ఎందుకంటే యేసు ప్రభువే ఐశ్వర్యవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని అడగండి, ప్రభువా ఒక న్యూ లైఫ్, ఒక క్రొత్త జీవితం కట్టండి అయ్యా ఈ రోజు నుంచి నాకు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున ఎడలా పాతవి గతించిపోతాయి. ఈ రోజు నుంచి నీకు సమయం అనే రొట్టిస్తా. 2